వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి ఆలోచన, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి ఆయన చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది. ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి జనసేన పార్టీ పదవీ బాధ్యత కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అనేక అంశాల మీద ప్రస్తావించారు. అయితే ఆ అంశాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం, పోలవరం ప్రాజెక్టుకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి తాను అనుకుంటున్నానని చెప్పేసి తాను మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇప్పటివరకు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక జిల్లా ఉంది, కానీ కనీసం ఒక చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లేదు. ఎక్కడ పట్టినా రాజకీయ నాయకుల విగ్రహాలు, వాళ్ళ పేర్లతోటే ప్రాజెక్టులు, వాళ్ళ పేర్లతోటే విమానాశ్రయాలు, వాళ్ళ పేర్లతోటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి వారిదే పేరు. ఒక రకంగా క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే గాంధీనగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సిటీలో గాంధీనగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వారి విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరికి అభ్యంతరం లేదు, పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విగ్రహాలకు సంబంధించిన అంశం వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, వంగవీటి మోహన్ రంగ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇలా చాలామంది గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలు పెడుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే ఎవరి యొక్క అభిప్రాయం వారిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక జిల్లా కూడా ఆయన పేరు పెట్టారు, కోనసీమ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారు. ఇక వైఎస్ఆర్ గారి పేరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ కడప జిల్లా అని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప తీశారు, వైఎస్ఆర్ జిల్లాగా పెట్టారు. సో ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ జిల్లా పెట్టారు. సరే, వంగవీటి మోహన్ రంగ గారి పేరుతో కూడా జిల్లా కావాలని చెప్పేసి లక్షలాదిగా ఆయన అభిమానులందరూ కూడా కోరుకున్న పరిస్థితి, కానీ వాళ్ళ కోరికైతే తీరలేదు. ఇక ఆ అంశాలు పక్కన పెడితే ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులందరి విగ్రహాలు దాదాపుగా 80% ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి నిరాహార దీక్ష చేసి ప్రాణాలను విడిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకులందరూ కూడా గొప్ప నాయకులే, అందులో కాదంటానికి లేదు. కానీ వారికన్నా గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే ఆయన రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను కోల్పోయినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి పొట్టి శ్రీరాములు గారికి తగిన గుర్తింపుని, ప్రాధాన్యతని ఇవ్వాలని చెప్పేసి పెద్దగా ఎవరో కోరుకున్న పరిస్థితి లేదు రాజకీయ నాయకులు. ఎక్కడ చూసినా, ఏ ప్రాజెక్టుకు చూసినా, ఏ పథకానికి చూసినా రాజకీయ నాయకుల పేర్లు. అయితే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎప్పటి నుంచి, 1950వ దశకం నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి లేదు. గొప్ప నాయకుడు, అంటే నాయకుడు అంటాం కన్నా ఒక గొప్ప ఉద్యమకారుడు అనాలి ఆయన్ని. ఎందుకంటే రాష్ట్రం కోసం ఆయన పరితపించినటువంటి విధానం అలాంటిది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్ల పాటు మంచి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు, గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి వాళ్ళకన్నా గొప్ప వ్యక్తి కదా పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా, ఏ పథకం పేరు చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైఎస్ఆర్ గారి పేరు, జగన్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు అని పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళకన్నా గొప్ప వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఎవరి కోసం అండి? తెలుగువారి కోసమే కదా ఆయన ప్రాణత్యాగం చేసింది. తెలుగు వాళ్ళంతా కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలనే కదా ఆయన ప్రాణత్యాగం చేసింది. అసలు తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చింది పొట్టి శ్రీరాములు గారు కదా. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని ఎందుకో తెలియదు, దురదృష్టం తెలుగు వాళ్ళు మర్చిపోయారు. రాజకీయ నాయకులైతే బహుశా ఆయన పేరు గుర్తుండదు, గుర్తున్న పెద్దగా ఆయన పేరు మీద ఏదైనా ఒక పథకమో ఒక ప్రాజెక్టో పెట్టాలన్న ఆలోచన రాలేదు. మరి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి,
కానీ ఆయన ఏం ప్రభుత్వాన్ని నడపట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో కేవలం ఒక భాగస్వామి మాత్రమే. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత గొప్ప వ్యాఖ్యలు. ఆయన ఆలోచన విధానానికి, ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారి పేరు అడగలేదు, వాళ్ళ తాతగారి పేరు అడగలేదు, వారి పేరు పెట్టమని అనలేదు ఏ పథకానికి. ఒక డొక్కా సీతమ్మ గారి పేరు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక అంబేద్కర్ గారి పేర్లు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పేరు ఈరోజు ఆయన తెర మీదకు తీసుకుని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు, రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కేవలం 3-4 నాయకులు కాదు, 3-4 విగ్రహాలే కాదు. విగ్రహాలు పెట్టుకోవచ్చు, వాటికి ఒక లిమిట్ ఉండాలి. ఏ నాయకుడైనా సరే. ఇక్కడ నేను ఒక నాయకుడు పేరు కూడా చెప్పదలుచుకోవాలి. కానీ మరి తెలుగు వాళ్ళ కోసం పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు ఒక గుర్తింపు ఒక వ్యక్తికి రావాలంటే, అతను ఎంత పోరాటం చేసినా, అతను చనిపోయిన తర్వాతైనా అతనికి గుర్తింపు రావాలంటే కులం, అతని కులం వల్లే అతను గుర్తింపు వస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొట్టి శ్రీరాములు గారి పేరును ప్రస్తావించడంతో సభాస్థలి దద్దరిల్లిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు ఆయన వైపు తిరిగి చూశాయి. ఏంటి నా ఆలోచన విధానం, ఎంత గొప్ప ఆలోచన విధానం. చిన్న విషయమా పొట్టి శ్రీరాములు గారి పేరును బయటికి తేవడం అంటే? ఎవరు చేశారు ఇప్పటి వరకు? కనీసం ఆ జిల్లా వాళ్ళు ఎప్పుడైనా ఆయన పేరు మీద ఏదైనా గొప్ప పథకం ఉండాలనుకున్నారా? పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి యువత మొత్తం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి భావజాలం ఉండాలి. ఒక నాయకుడో 2 నాయకుల పేర్లు వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు, దేశం కోసం రాష్ట్రం కోసం బ్రతికినటువంటి వాళ్ళు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి తెలుగు ప్రజలు ఈరోజు కులాల మతాలు ఆధారంగా నాయకులు వెతుక్కుంటున్నారు. మా కులంలో ఈ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు గొప్ప అనుకుంటున్నారు. కాదు, కులం గోడలు దాటి బయటికి రండి, మతం గోడలు దాటి బయటికి రండి. ఆయన వచ్చాడు కాబట్టి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు తెర మీదకు తీసుకొని వచ్చారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలన్న ఆలోచన చేసినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతారు. ఆయన భావజాలం నిలిచిపోతుంది, ఆయన ఆలోచన విధానం నిలిచిపోతుంది. ఇలాగే ప్రతి నాయకుడు ఆలోచించాలి. ఇంకా మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిని కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారికి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు చెప్పాలి. ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏమని చెప్పాలి? తెలుగు వాళ్ళంతా కలిసి ఐక్యంగా ఉండాలి, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి, తెలుగువాడు అనే పదానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతికి, తెలుగు ఖ్యాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన మరణంతో తెచ్చారు గుర్తింపు. ఆయన 100 కోట్లు సంపాదించుకోవాలా, 1000 కోట్లు సంపాదించుకోవాలా. ఆయన ఏం పదవులు చేయలేదు, లేకపోతే వాళ్ళ కుమారులు లేకపోతే వారి వారసులకు 100,000 కోట్లు ఏమో సంపాదించి పెట్టలేదు. తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రాల కోసం పాటుపడ్డ మహా వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అందుకే ఆయన్ని అమరజీవిగా కీర్తిస్తారు. తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా ప్రాణం పోయేంత వరకు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే తెలుగువాడికి గుర్తింపు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల, ఏ నాయకుడి వల్ల రాలేదు ప్రపంచంలో తెలుగు వాళ్ళ గుర్తింపు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగమే తెలుగు వాళ్ళకి గుర్తింపు తెచ్చినటువంటి అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం అనేది డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి గొప్ప అంశం. కులం గోడలు దాటి బయటికి రండి, ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి, ప్రతి మతాన్ని గౌరవించుకోవాలి. ప్రతి కులంలో మంచి నాయకులు ఉంటారు, ఆ నాయకులు మనం గౌరవించుకోవాలి. దానిలో ఎలాంటి తప్పు లేదు. సమాజం కూడా ఆ నాయకులను గుర్తించుకోవచ్చు, వారి సేవలను గుర్తించుకోవచ్చు. కానీ వాళ్ళనే దేవుళ్ళలాగా పూజించొద్దు. వాళ్ళు లేకపోతే ఈ సృష్టి లేదు, వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఈ దేశం లేదు అనేటువంటి విధంగా మనుషుల మైండ్ సెట్ మార్చుకోవద్దు. ఎంతోమంది ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో. వారిని గుర్తిద్దాం, వారి ఖ్యాతిని ఖండాలు వ్యాపించేలా చేయాల్సినటువంటి బాధ్యత యువతరాంది. నిజంగా పోలవరం ప్రాజెక్టుకి మరి పొట్టి శ్రీరాములు గారి పేరు మరి పెడతారా ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే ప్రభుత్వం మొత్తం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో పోలవరం జాతీయ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా సస్యశ్యామలంగా మారుతుంది. ఆ ప్రాజెక్టు ద్వారా మరి కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి అలాంటి గొప్ప ప్రాజెక్టుకి మహానుభావుడు, ధన్యజీవి, అమరజీవి, గొప్ప వ్యక్తి, తెలుగువాడి
ఖ్యాతిని ఖండాంతరాలు దాటించినటువంటి వ్యక్తి, తెలుగువాడు అనేటువంటి గుర్తింపు, తెలుగు అనేటువంటి పదానికి మరి ఆయన వల్లే గుర్తింపు వచ్చింది. ఆయన ప్రాణత్యాగమే మరి తెలుగు వాళ్ళందరికీ కలిసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మంచిని స్వాగతించాలి, చెడును వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. యువత కూడా అదే మార్గంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూడాలి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన అనే అనుకోవాలి. ఎందుకంటే అంత సభలో మరి మీడియా ఫుల్ ఫోకస్గా ఉన్నటువంటి ఆ సభలో మరి దాదాపు 3000 పైచిలుకు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, అంటే ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి వారు, పదవులు పొందినటువంటి వారు, వారందరి సమక్షంలో తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడంతో మరి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తీసుకుంటుందనేటువంటి అంశం వేచి చూద్దాం.